స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం బాగు చూసినాం కదా, వందల ఎకరాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరుగుతుంది. ఇక్కడ పవర్ సప్లై చేసే పవర్ స్టేషన్ పరిస్థితి చూపిస్తాను మీకు. ఈ ఇందల్వాయి మండల్ కి మొత్తం పవర్ సప్లై అయ్యే ఒక సబ్ స్టేషన్ పరిస్థితి చూద్దాము. అసలు మొత్తం ఎక్కడికక్కడ జలమయం అయిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలంతా అతలాకుతలం, మునుపెన్నడు చూడని విధంగా వర్షాలు పోటెత్తి క్లౌడ్ బస్ట్ కారణంగా మొత్తం అన్ని పల్లెలు, పట్టణ ప్రాంతాలు ఎక్కడా కూడా తేడా లేకుండా మునిగిపోయాయి. చూడొచ్చు, మోకాళ్ళ వరకు నీట మునిగిన పరిస్థితి. సో ఇక్కడ మనకి సబ్ స్టేషన్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి? మొత్తం సబ్ స్టేషన్ అక్కడ చూసుకోవచ్చు. ఇందల్వాయి మండలం గన్నారం సబ్ స్టేషన్ ఇది. నేను కరెంట్ లైన్ మెన్, నా పేరు సాయిరాజ్ అండి. ఇప్పుడు 1 అవర్ లో మొత్తం నీట మునిగిపోయిందండి. లోపల యాడ్ మొత్తం ఒక 3 ఫీట్ మొత్తం బ్యాటరీస్ మునిగిపోయాయి. మొత్తం టోటల్ యాడ్ రూమ్ కూడా బంద్ లాక్ వేసేసాను. అందులో మొత్తం వాటర్ వచ్చేసాయి. మొత్తము పాములు బల్లులు వచ్చేసినాయి. మాక్సిమం ఇప్పుడు మేము పైనుంచి కరెంట్ బంద్ చేపించి మొత్తం షట్ డౌన్ చేశాను. వాటర్ తగ్గాక ఏర్పడుతుందండి. మొత్తం 3 ఫీట్ 4 ఫీట్ వరకు బ్యాటరీస్ మునిగిపోయాయండి. మొత్తం షట్ డౌన్ చేశాము. మేము కూర్చునే రూమ్ కూడా దాంట్లో నీళ్ళు వచ్చేసినాయి. మొత్తము షట్ డౌన్ చేసి ఇప్పుడు రోడ్డు మీద కచ్చి నిలబడ్డామండి. ఇప్పుడు ఎన్ని ఊర్లకు పవర్ సప్లై ఆగిపోయింది? ఇవి మాక్సిమం ఇది మెగ్గానాయక్ గన్నారం విలేజ్ కండి, మెగ్గానాయక్ తాండా, మళ్ళీ చంద్రన్పల్లి ఇక్కడ టవర్ వరకు సగం బిట్టు, మళ్ళీ పొలాలకి తాగి నిన్న నుంచి బంద్ చేశాము. పొలాలకు కూడా బంద్ ఉంది. 6 ఇయర్స్ బిఫోర్ చూసాము, కానీ ఇంత కుంభవృష్టిగా చూడలేము. ఎందుకంటే ఒకటేసారి సడన్ గా 24 గంటల్లో ఇంత పెద్ద భారీ వర్షం కురవడం ఇదే పస్తారి. అది చెప్పరానంత అంచనా ప్రకారం నల్లవెల్లి, సిర్నాపల్లి, రామ్సాగర్ తాండా అయితే, గౌరవం తాండా అయితే చెప్పరానంత నష్టం జరిగింది. ఇదే ఫస్ట్ సార్ ఇంత లైవ్ లో చూడడం. నేను ఒక 30 సంవత్సరాలు చూడడం ఇదే ఫస్ట్ టైం. వస్తారు SS నగర్ వస్తారు భూపతి రెడ్డి గారు సార్. ఆ సార్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ప్రాంతాలు పర్యటిస్తామని చెప్పాడు. పవర్ ఆఫ్ చేసేసి షట్ డౌన్ చేసిన పరిస్థితి సబ్ స్టేషన్ మొత్తాన్ని గన్నారం. సో మొత్తం పైనుంచి ఆర్డర్స్ తీసుకొని బంద్ చేసి కంప్లీట్ గా క్లోజ్ చేసిన పరిస్థితి. అసలు మళ్ళీ దాని బ్యాటరీస్ కూడా మునిగిపోయినాయి అంటే దాన్ని రికవరీ చేయడానికి, రిపేర్ చేయడానికి మాత్రం చాలా మంచి టైమే తీసుకుంటుందని చెప్పాలి. సో ఇక్కడ ఉన్న పరిస్థితి నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఇందల్వా ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు మొత్తం నిండిపోయాయి. అండ్ రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఉన్న పరిస్థితిని తాజాగా వీక్షించడానికి మనకి ఎమ్మెల్యే అయితే రానున్నారు కొద్దిసేపట్లో. సో మనం అప్డేట్ చూద్దాము దీని సంగతి గురించి.